డయాబెటిక్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. 12 రకాల ఆహార పదార్థాలు హానికరం. ఏంటి ఆ హానికరమైన పదార్థాలు? ఎందుకు తీసుకోకూడదు? అవి ఏంటి? సో ఈ వివరాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. మరీ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కూడా ఈ ఆహార పదార్థాలు తీసుకోకపోవడమే చాలా బెటర్ అంటున్నారు డాక్టర్ గారు. సో అవి ఏంటి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, మంచి ఫుడ్ ఏం తీసుకోవాలో తెలుసు, మరి డేంజర్ ఫుడ్, హానికరమైన పదార్థాలు ఏంటో తెలియదు సార్. మరి ఏంటి అవి అసలు? 12 రకాలైన హానికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. షుగరు, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఆరోగ్యవంతులు కూడా వీటి జోలికి వెళ్ళి అనారోగ్యం మూట కట్టుకోకుండా ఉపయోగపడుతుంది. వీటిల్లో మొట్టమొదటిది బంగాళదుంప, పొటాటోతో చేసిన చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అని రూపాయల నుంచి దాన్ని మూకుట్లో వేయిస్తుంటారు. టేస్టీగా ఉంటాయి. ఈ పొటాటో చిప్ ఫ్రెంచ్ ఫ్రైస్ కి అలవాటు పడిపోయి ఒక వ్యసనం కింద మారిపోతుంది. ఏ విధంగా మద్యానికి, పొగాకు ఉత్పత్తులకు బానిస అయిపోతారో ఈ పొటాటో, బంగాళదుంప చిప్స్ కి, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అలవాటు పడిపోతారు. పిల్లలకు చిన్న వయసులోనే కురుకురే అని అలవాటు చేస్తారు. అవును సార్. ఆ కురుకురేతో ప్రారంభించి వాళ్ళు కూడా ఈ చెడు అలవాటుకు బానిస అయిపోతారు. ఈ నూనెలో వేయించటము, టీవీ చూస్తూ చేతిలో ఈ పొటాటో చిప్స్ పెట్టుకుని అన్ని తినేస్తుంటారు. ఆ విధంగా బరువు పెరిగిపోతారు. ఇది మంచిది కాదు. 2, మనకి సీసాలలో, డబ్బాల్లో వచ్చే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి. పాశ్చాత్య దేశాలలో వాళ్ళకి ప్రతిరోజు వంట చేసుకునే వెసులుబాటు ఉండదు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తుంటారు. అందుచేత వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో టిన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వాళ్ళు వాడతారు. ఈ టిన్లో ఉన్న ముందే తయారు చేసిన ఆహార పదార్థాల్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఉప్పే కాకుండా రుచి కోసము, వాసన కోసం ఎక్కువ కాలం, సంవత్సరము, 2 సంవత్సరాలు నిలవ ఉండటానికి కొన్ని ప్రత్యేక రసాయనాలు వినియోగిస్తారు. వాటి వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఉప్పు అధికంగా ఉంటుంది కనుక నిలవ ఉండాలంటే ఉప్పు కావాలి. ఆ ఉప్పు వల్ల కూడా మనకి అనవసరంగా బీపీ, రక్తపోటు లాంటివి పెరిగిపోతాయి. ఇక 3, మనకు సీసాల్లో కూల్ డ్రింక్స్, పళ్ళ రసాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సీసాల్లో ఉండే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్, పళ్ళ రసాల్లో షుగర్ చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా రుచి కోసము, వాసన కోసము ఎక్కువ కాలము 2-3 సంవత్సరాలు నిలవ ఉండాలని వీటిలలో కొన్ని రకమైన రసాయనాలు కలుపుతారు. కూల్ డ్రింక్స్, ఈ జ్యూసెస్ తాగటం వల్ల, ఏ జ్యూసెస్ సీసాలు, డబ్బాల్లో ఉండే జ్యూసెస్ తాగటం వల్ల బరువు పెరగటమే కాదు, టైప్ 2 డయాబెటిస్, మధుమేహ వ్యాధి కూడా ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 4, కొంతమంది వేపుడు కూరలు, ఇగురు కూరలు, రోస్ట్, ఫ్రై ఇష్టపడతారు. శాకాహారమైన, మాంసాహారమైన రోస్ట్, ఫ్రై చేసి నూనెలో వేయించటము ద్వారా పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు నశించిపోయి అమూల్యమైన పోషక పదార్థాలు నిర్వీర్యమైపోతాయి. కనుక నూనెలో వేయించే వంటకాలు శాకాహారమైన, మాంసాహారమైన మంచిది కాదు. తదుపరి వీటి వల్ల, ఈ నూనెలలో వేయించటం వల్ల రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఇక 5, కొంతమంది సోడాలకి, ఎనర్జీ డ్రింకులకు అలవాటు పడిపోతారు. ఈ సోడాలు, ఎనర్జీ డ్రింక్ పేరు చూడటానికి బాగుంటుంది, శక్తిని ఇస్తుంది అనుకుంటారు. శక్తిని ఇవ్వదు. మీ శక్తిని హరించి వేసి షుగర్ వ్యాధికి దారి తీస్తుంది. వాళ్ళేదో వ్యాపార ప్రకటన కోసం ఎనర్జీ డ్రింక్, ఎనర్జీ అని ఇచ్చారు. ఎవరు కూడా సోడాలు, ఎనర్జీ డ్రింక్స్ వాడటము, కూల్ డ్రింక్స్ వాడటం మంచిది కాదు. వీటి వల్ల స్థూలకాయం వస్తుంది, పళ్ళు దంతక్షయం వస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి, తర్వాత పళ్ళలో క్రిములు చేరతాయి, ఎముక దళసరి, అక్కడ పెడుసుదనం వచ్చేస్తుంది ఎముకలో కూడా. కనుక కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇక 6, బేకరీ వస్తువులు. బేకరీలో ఉండే వస్తువులన్నీ కూడా మైదా పిండితోనే తయారు చేస్తారు. మైదా మనకు శత్రువు. మైదాతో తయారు చేసే ఏ వస్తువు షుగర్ పేషెంట్లే కాదు, ఎవ్వరూ వాడకూడదు. మైదాతో చేసే పరోటా గాని, పూరి గాని, సమోసా గాని, పానీపూరి గాని ఏది తినకూడదు. బేకరీకి వెళ్ళిపోతే
అక్కడ బిస్కెట్లు, పఫ్స్, పఫ్స్, పిజ్జా, బర్గర్. పిజ్జాలు, బర్గర్లు, కేకులు, బిస్కెట్లు అవన్నీ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ మైదాతో చేసిన వస్తువులు ఏవి తిన్నా కూడా మన ఒళ్ళు గుల్లైపోతుంది, అనారోగ్యానికి దారితీస్తుంది. 7 పాప్కార్న్. పాప్కార్న్ కి సినిమా థియేటర్ కి అవినాభావ సంబంధం ఉంది. సినిమా థియేటర్లో ఇంటర్వెల్ సమయంలో పిల్లలు, పెద్దవాళ్ళు కుటుంబ సమేతంగా పాప్కార్న్ ప్రతి ఒక్కరూ ఒక పెద్ద ప్యాకెట్ కొనుక్కుని అది తింటూ ఉంటారు. ఈ పాప్కార్న్ ఎప్పుడో ఒకసారి తింటే మంచిది. పాప్కార్న్ కంటే కూడా మనం మొక్కజొన్న కండి, పొత్తు, మక్కలు అంటారు తెలంగాణలో ఈ మొక్కజొన్నని. అవి కాల్చుకుని కానీ మైక్రోవేవ్లో ఉడకబెట్టుకుని కానీ తినడానికి మంచిది. అలాగే స్వీట్ కార్న్, అది కూడా తింటే మంచిది. పాప్కార్న్ అధికంగా వినియోగించడం మంచిది కాదు. షుగర్ ఉన్న వాళ్ళు అసలే తినద్దు. 8 పంది మాంసం. పంది మాంసం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మాంసాలలో శ్రేష్టమైనది నంబర్ 1 చేపలు, అది చేప పులుసు. నంబర్ 2 బ్రాయిలర్ చికెన్. ఈ 2 వాడితే మన ఆరోగ్యానికి ఎటువంటి నష్టం ఉండదు. పంది మాంసం వాడటం మంచిది కాదు. 9 నూడిల్స్. నూడిల్స్, ఫ్రైడ్ రైస్. దీంట్లో ఏం చేస్తారంటే రుచి కోసము టేస్టింగ్ సాల్ట్ అని వాడతారు. టేస్టింగ్ సాల్ట్ ని అజినమోటో ఉప్పు అని అంటారు. దీని రసాయనంగా దీని పేరు మోనోసోడియం గ్లూటామేట్, MSG అంటారు. ఈ టేస్టింగ్ సాల్ట్ చాలా హానికరం. స్థూలకాయము, భారీకాయం రావటానికి, కాలేయము దెబ్బతినటానికి, మగవాళ్లలో మగతనం తగ్గటానికి, వీర్యకణాల ఉత్పత్తి తగ్గటానికి, వృషణాల పనితీరు, సంతానలేమి కూడా ఉండే అవకాశం ఉందని ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల ఇన్ని రకాల అనర్థాలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుసో తెలవకో నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వ్యాపారస్తులు మనకిస్తున్నారు. ఇంట్లో ఎవ్వరూ కూడా టేస్టింగ్ సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లో వినియోగించద్దు. మీ పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేయొద్దు. ఇది దీర్ఘకాలికంగా వాడటం వల్ల క్యాన్సర్ రావటం, నరాల బలహీనత కూడా దారితీస్తుంది. ఇక 10 పిస్తాలు, బర్గర్లు. ఈ పిస్తాలు, బర్గర్లు మన సంస్కృతి కాదు, పాశ్చాత్య సంస్కృతి. ఎప్పుడో సంవత్సరానికి 1-2 సార్లు తింటే పర్వాలేదు, కానీ ప్రతి ఆదివారం అవుతుంది. రోజు లేదు, వారానికి 2-3 సార్లు పిస్తాలు, బర్గర్లు మన ఇంటికే తెప్పించుకోవటం. మనకి వాళ్ళ యాప్లు వచ్చేసినాయి, జొమాటో యాప్లో కొట్టడం, ఇంటికి తెప్పించుకోవటం, ఇవి తినటం మంచిది కాదు. 11 హాట్ డాగ్స్. హాట్ డాగ్స్ కూడా భారతదేశ సాంప్రదాయం కాదు. ఇవి పాశ్చాత్య దేశాలు, అమెరికా ఆహార పదార్థం. దీన్ని కూడా మనం వాడటం మంచిది కాదు. ఇక 12 ఐస్ క్రీములు. ఎప్పుడో నెలకోసారి ఐస్ క్రీమ్ తింటే పర్వాలేదు, కానీ పిల్లలు ఈ మధ్యకాలంలో ఐస్ క్రీమ్కి అలవాటు పడిపోయి అదొక వ్యసనం కింద మారిపోయి ప్రతిరోజు ఉదయము రాత్రి పిల్లలు మారాం పెడుతున్నారు, గారాబం చేస్తున్నారు. మమ్మీ, డాడీ ఐస్ క్రీమ్ తెస్తావా, నేను కొనుక్కోమంటావా? ఈ రకంగా ఐస్ క్రీముల వినియోగం వల్ల పిల్లలలో స్థూలకాయం, ఆడపిల్లలు ఐస్ క్రీమ్ ఎక్కువగా తినటం వల్ల స్థూలకాయం వచ్చి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, అండకోశంలో నీటి బుడగలు వస్తాయి. మగపిల్లవాడు బరువు పెరిగిపోతాడు. కనుక ఐస్ క్రీములు ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. చాక్లెట్లు, చిన్నపిల్లవాడు గారాబం చేస్తుంటే లేదు ఏడుస్తుంటే తల్లి చేతికో చాక్లెట్ ఇచ్చేసి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళిపోయి పని చేసుకుంటుంటుంది. అలవాటు మంచిది కాదు. అది మిల్క్ చాక్లెట్ అయినా, డార్క్ చాక్లెట్ అయినా, ఇంత పొడుగు క్యాడ్బరీ చాక్లెట్లు. ఇంతకుముందు చాక్లెట్ అంటే చిన్నది తగరంలో జుట్టు ఇచ్చావు, దానివల్ల నష్టం లేదు. ఇంత పొడుగు 1/2 కేజీ, 1/2 కేజీ చాక్లెట్లు తింటే అనారోగ్యానికి దారితీస్తుంది. కనుక ఈ 12 రకాల ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డయాబెటీస్, మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తినకూడదు. పిల్లల్ని పాడు చేయబాకండి. వీటన్నిటి బదులుగా పిల్లలకి తాజా పండ్లు పెట్టండి. పెసలు, శనగలు, బొబ్బర్లు మొలకలు పెట్టండి. డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పెట్టండి. ఆ అలవాట్లు చేయాలి. కానీ ఈ 12 రకాల ఆరోగ్యాన్ని హానికరమైన, అనారోగ్యం తెచ్చిపెట్టే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా, 12 రకాల హానికరమైన ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నాం. సో రెగ్యులర్గా మనం వీటిని తింటూ ఉన్నామండి. సో మ్యాక్సిమం తెలిసింది కదా తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయో. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. నమస్తే.